ఆచి చికెన్ మసాలా. ఇక ఆమె పవర్ఫుల్ లేడీ ఆఫీసర్. గతంలో ఎన్నో కీలక కేసులను ఛేదించిన రికార్డు ఆమె సొంతం. తాజాగా ఆమె చేసిన ఆపరేషన్ సంచలనంగా మారింది. ఆ లేడీ సింగమే ఐపీఎస్ సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమితులైన సుమతి విధి నిర్వహణలో తొలి రోజే తనదైన మార్కు చూపించింది. ఒంటరిగా సాధారణ మహిళ గెటప్ లో అర్ధరాత్రి పోకిరీలకు చుక్కలు చూపించింది. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లింది పోలీస్ కమిషనర్ సుమతి. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓ మహిళా కమిషనర్ గా కాకుండా సగటు మహిళగా బస్టాండ్లో బస్సు కోసం నిల్చుంది. అర్ధరాత్రి బస్టాండ్లో సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఫేస్ చేసింది సుమతి. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించింది సుమతి. మిడ్ నైట్ బస్టాండ్ లో కూర్చున్న సుమతిని 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే. అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులే. అయితే 3 గంటల పాటు అటువైపు కన్నెత్తి చూడలేదు పెట్రోలింగ్ పోలీసులు. రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని చుట్టుముట్టారు పోకిరీలు. అయినా మొక్కవోని ధైర్యంతో అలానే ఉండి అందర్నీ గమనించింది సుమతి. తెల్లవారుజామున 3:30కి అటువైపు వచ్చాడు బీట్ కానిస్టేబుల్. తర్వాత 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఎక్కువగా హాస్టల్స్ ఉండడం వల్ల ఈ తరహా పోకిరీలు ఎక్కువ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె పవర్ఫుల్ లేడీ ఆఫీసర్. గతంలో ఎన్నో కీలక కేసులను ఛేదించిన రికార్డు ఆమె సొంతం. తాజాగా ఆమె చేసిన ఆపరేషన్ సంచలనంగా మారింది. ఆ లేడీ సింగమే ఐపీఎస్ సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా నియమితురాలైన సుమతి విధి నిర్వహణలో తొలి రోజే తనదైన మార్కు చూపించింది. ఒంటరిగా సాధారణ మహిళా గెటప్ లో అర్ధరాత్రి పోకిరీలకు చుక్కలు చూపించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానంగా తను పని చేయబోయేటువంటి కమిషనరేట్ పరిధిలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, రాత్రి వేళలో మహిళలకు ఏ రకమైనటువంటి భద్రత రోడ్లపైన కనబడతా ఉంది, అసలు మహిళలకు రక్షణ ఉందా లేదా, ఒకవేళ ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి చేరుకోవాలనేటువంటి క్రమంలో ఎక్కడైనా రోడ్లపైన మహిళలు చిక్కుకొని పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తా ఉన్నారు, ప్రత్యక్షంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసమే తన ఐపీఎస్ డ్రెస్ ని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళలాగా మల్కాజ్గిరి కమిషనరేట్ సిపి సుమతి దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి ఒక బస్ స్టాప్ ప్రాంతంలో అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ 3.5 గంటల పాటు ఆపరేషన్ లో సుమతి ఒక సాధారణ మహిళలాగా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా దిల్సుఖ్ నగర్ అటువైపుగా ఉన్నటువంటి యువకులంతా కూడా ఒంటరిగా ఒక మహిళ నిలబడింది, ఒక యువతి నిలబడింది. ఈ రోజు ఈ అమ్మాయితో మాట్లాడాలి, తీసుకెళ్లాలి వేరే ప్రాంతానికి అన్న ఒక ఉద్దేశంతో మహిళ చుట్టుముట్టు చాలా మంది ఈగలు వాలినట్టుగా తనను వెంబడించిన ఫోటోలు, వీడియోలు అన్ని కూడా ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ పైన ప్లే అవుతూ వస్తూ ఉన్నాయి. మహిళ రాత్రి వేళలో ఎలాంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. రాత్రి వేళలో మహిళలు రోడ్డు పైన నిలబడితే ఒకే ఉద్దేశంతో యువకులంతా రేట్ ఎంత, ఎంతసేపు, ఎక్కడికి వస్తావు, ఏడ వెళ్దాము, ఎక్కడ రూమ్ ఉంది, ఇవే అంశాలే తప్ప ఒక బాధ్యత వీళ్ళు ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది ఎక్కడైనా చేర్చాలి లేదా ఏదైనా సహాయం కోసం ఇబ్బంది పడుతుందని ఎవరు కూడా మానవత్వంగా వ్యవహరించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో అమ్మాయితో రేట్ మాట్లాడుకోవాలి,
ఆ రేటు ప్రకారంగా అమ్మాయిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటే యువకులంతా కూడా ఐపీఎస్ సుమతి వెంటబడి 40 మంది పోకిరీలు తను నడుచుకుంటూ వెళ్తున్నా కూడా వదలకుండా బైక్ పై వెంబడించి తీవ్ర ఇబ్బందులకి గురి చేసినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తా ఉంది. ఒక పోలీస్ కమిషనరే సివిల్ డ్రెస్ లో వచ్చి తన కమిషనరేట్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాత్రి వేళలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని తనే ఒక బాధిత మహిళగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీడియోలు, ఫోటోలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఇమీడియట్ గా 3 గంటలన్నర తర్వాత ఒక బ్లూ కార్ట్ కానిస్టేబుల్ ఒక మహిళ వెంట చుట్టుముట్టు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని వెళ్లి పరిశీలించినప్పుడు అప్పుడు డ్రెస్ లేకుండా, ఐపీఎస్ డ్రెస్ లేకుండా సాధారణ దుస్తుల్లో ఉన్నటువంటి ఐపీఎస్ సుమతిని చూసి ఒక్కసారిగా సెల్యూట్ కొట్టి, మేడం మీరు ఇటువైపుగా రావడం ఏంటి అంటూ కూడా పలకరింపడంతో అప్పుడు అక్కడ ఆకతాయిలో ఎవరైతే సుమతిని వేధించినటువంటి పోకిరీలందరినీ కూడా పోలీసు వాహనాల్లో వచ్చి ఆ పోలీసు వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఒక ఉన్నత హోదాలో ఉండి కమిషనరేట్ కి బాధ్యత తీసుకున్నటువంటి రోజు నుంచే తన కమిషనరేట్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో ప్రతి పౌరుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, మహిళ కనిపిస్తే ఎందుకు ఈ ఒక్కర చేష్టలతో ఈ టీప్ టీజింగ్ చేయడం పేరుతో ఒక వర్కర్ గా ఫీల్ అయ్యి ప్రతి మహిళని అదే కోణంలో ట్రీట్ చేసి ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారన్న ఒక ఘటన ఇప్పుడు పోలీసులని అప్రిషియేట్ చేసే విధంగా సుమతి వ్యవహరించడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కసారిగా ఒక ఐపీఎస్ అధికారి వెళ్లి రోడ్డు మీద నిలబడి ప్రస్తుత సిచ్యువేషన్ ని తెలుసుకుని ఎంతమందికి మానవత్వం ఉంది, ఎంతమందికి మానవత్వం లేకుండా మృగాల్లా వ్యవహరిస్తా ఉన్నారు, మహిళల పట్ల ఈ వేధింపులు గాని, ఆకతాయి చేష్టలు గాని, వికృతి చేష్టలు గాని ఎలా వ్యవహరిస్తారంటూ ప్రత్యక్షంగా సుమతి వెళ్లి అక్కడ చూసినటువంటి ఘటన, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి తిరిగి అది పోలీస్ డిపార్ట్మెంట్ కి ట్యాగ్ చేయడం జరిగింది. ఈ 40 మంది ఎక్కువగా ఉద్యోగాల కోసం ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగులు, గంజాయి బ్యాచ్, సిగరెట్, రాత్రి వేళల్లో మద్యం సేవించి ఇలాంటి మహిళల పట్ల వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్న వారు అన్నట్టుగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలు తెలియజేసి వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సుమతి చేపట్టినటువంటి ఆపరేషన్ రాత్రి వేళలో పురుషులు రోడ్డు పైన తిరగాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం అవసరాల కోసమే తిరగాలే తప్ప అనవసరంగా రోడ్డు మీద ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్లి వారి పట్ల వెక్కిలి చేష్టలు, అనవసరమైనటువంటి ఇష్యూస్ వాళ్ళ దగ్గర మాట్లాడము, ప్రతి అమ్మాయిని ఒకే కోణంలో ఆలోచించి అందరూ ఒకే రకంగా ఒక సెక్స్ వర్కర్ లాగా మహిళల్ని చాలా రోజులుగా ట్రీట్ చేస్తా ఉన్నారు. ఆ ఎపిసోడ్ కి ఇంకా ఫుల్ స్టాప్ పడాలి. ఏ ఒక్క యువకుడు రోడ్డు మీదకి వచ్చి అమ్మాయిలను ఈ రకంగా వేధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక ఆలోచనతోటి సుమతి తీసుకున్నటువంటి స్టెప్ ఇప్పుడు పోలీసులను అప్రిషియేట్ చేసే విధంగా, వాళ్ళకు ప్రశంసలు కురిపించే విధంగా సుమతి తీసుకున్నటువంటి నిర్ణయం మహిళలకు ఇంకొంత ధైర్యాన్ని చేకూర్చే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తనకు అప్రిషియేట్ చేస్తూ ఇంకా ట్రోలింగ్స్ కొనసాగుతా ఉన్నారు. సుమతి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం నగర ప్రజలు, మహిళలు సురక్షితంగా సేఫ్ గా నగర ప్రజల్లో తిరగాలంటే డెఫినెట్ గా పోలీసుల రక్షణ ఉండాలి. రక్షణ లేకపోయినా తిరిగినప్పుడే నిజంగానే మహిళలకు సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో సుమతకి నేరుగా సోషల్ మీడియా ద్వారా తను అప్రిషియేట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సందీప్, రవితేజ్ అంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈమె సారథ్యంలోనే లెంగిపోయారు. అంటే ఈమె ఎన్నో చాలా ఆపరేషన్లు చేపట్టిన ఘనత ఆమె రికార్డు పేరు మీద ఉంది. అంటే ఇప్పుడు 40 మంది యువకులను కౌన్సిలింగ్ ఇచ్చారా, లేకపోతే ఇంకా ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో ఈ 40 మంది ఇంకెక్కడైనా అమ్మాయిలని వేధించిన కేసులో గానీ, ఫ్రాడ్ కేసుల్లో గానీ, ఇతర చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటూ వాళ్ళ ఓల్డ్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా పోలీసులు పరిశీలించారు. వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్స్, అన్ఎంప్లాయిడ్, చాలా మంది చాలా చెడు అలవాట్లకు పూర్తిగా బానిసలయ్యి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని టార్గెట్ గా చేసి అనేక సందర్భాల్లో వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ సుమతి ఐపీఎస్ ఆపరేషన్ కంటే ముందుగానే దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లో ఎన్ని రోజులుగా మహిళలను ఈ రకంగా వేధిస్తా ఉన్నారు, ఎంతమందిని ఈ వర్కర్ లాగా బిహేవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, వీళ్ళందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేసి, నిఘాని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మహిళ రోడ్డు పైన కనబడితే ఒకే కోణంతో కాకుండా ఒక తల్లి చెల్లిలా భావించి వారికి ఏదైనా ఆపద ఉందేమో, అవసరం ఉందేమో, అనుకోకుండా రోడ్డు పైకి వచ్చి రోడ్డు పైన ఇబ్బంది గురవుతా ఉన్నారేమో,
ఆ బస్సు ఆలస్యం జరగడం కారణంగా ఇంటికి చేరుకోలేనటువంటి సిచ్యువేషన్ లో లేదా ఆర్థిక సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో రోడ్డు మీద ఒక మహిళ వేచి చూసిందంటే ఒకే కోణంలో కాకుండా మానవత్వంతో మహిళలకు సహాయం చేయండి తప్ప తిరిగి ఇరిటేట్ చేసి వెంటబడి రేట్ ఎంత, రూమ్ ఉందా, ఎక్కడికి వెళ్దాము, ఎంతసేపు వెళ్దాము, ఇట్లాంటి విధంగా వేధించకండి. ఇది హైదరాబాద్ అంటే సేఫెస్ట్ ప్లేస్ గా ఇప్పటికే మహిళలు భావిస్తా ఉన్నారు. మొన్న జరిగిన షేర్లింగంపల్లి సోలార్ ట్రాక్ కింద ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన వేధింపులకు గురి చేశారన్న ఘటన తర్వాత అలాంటి సిచ్యువేషన్ తన కమిషనరేట్ లో కూడా ఉందా లేదా అని పరిశీలించడం కోసమే సుమతి సాధారణ మహిళలాగా రోడ్డుపైకి వచ్చి నిలబడి ఈ ఆపరేషన్ చేపట్టి ఆ 40 మందిని పోలీసులకు పట్టించి వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మరోసారి ఇలా బిహేవ్ చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించి వాళ్ళని వదిలేసినట్టుగా తెలుస్తాం సందీప్. థ్యాంక్ యూ రవితేజ. అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లింది పోలీస్ కమిషనర్ సుమతి. ఇలాంటి సెక్యూరిటీ లేకుండా ఓ మహిళా కమిషనర్ గా కాకుండా సగటు మహిళగా బస్టాండ్లో బస్సు కోసం నిలిచింది. అర్ధరాత్రి బస్టాండ్లో సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులు ఫేస్ చేసింది సుమతి. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆపరేషన్ నిర్వహించింది సుమతి. మిడ్ నైట్ బస్టాండ్ లో కూర్చున్న సుమతిని 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే, అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులే. అయితే 3 గంటల పాటు అటువైపు కన్నెత్తి చూడలేదు పెట్రోలింగ్ పోలీసులు. రకరకాల అసభ్య ప్రశ్నలతో సుమతిని చుట్టుముట్టారు పోకిరీలు. అయినా మొక్కువోని ధైర్యంతో అలానే ఉండి అందర్నీ గమనించింది సుమతి. తెల్లవారుజామున 3:30కి అటువైపు వచ్చాడు బీట్ కానిస్టేబుల్. తర్వాత 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఎక్కువగా హాస్టల్స్ ఉండడం వల్ల ఈ తరహా పోకిరీలు ఎక్కువ అయినట్లు పోలీసులు చెబుతున్నారు.